పార్టీ ఉంది. ఇప్పుడు ఆ పార్టీ కొత్త పార్టీ వచ్చిన తెలంగాణ ఎట్లా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కొత్త పార్టీ గురించి నేనేం స్పందించాను. ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయింది అన్నారు. అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడి ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తల్లి గురించి, తండ్రి గురించి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచొద్దు. మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు. మీరు మీ సొంత సమస్యల్ని మార్కెట్కి తీసుకొచ్చారు, రోడ్డు మీద తీసుకొచ్చారు. మీ సమస్యని మీ ఇంట్లో ఉండి పోరాటవలసిన ఆ సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని అంటే ఒక్కరిని అంటే బాగుండదు కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి గారి పాలన బాగుందని మొత్తం అంతా దేశమంతా కోడై కూస్తుంది. మన రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. వేరే రాష్ట్రాలలో వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకుంటున్నారు మీరు ఎట్లా చేస్తున్నారని చెప్పి. అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ప్రవేశపెట్టిన పథకాలే మొన్న రాహుల్ గాంధీ గారు బెంగాల్లో చెప్పారు, తమిళనాడులో చెప్పారు, కర్ణాటకలో చెప్తున్నారు, ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ అస్సాంలో జరిగిన ఎలక్షన్లో చెప్తున్నారు. అంటే ఇక్కడ జరిగే పథకాలు బాగున్నాయనే కదా. మరి ఈ పథకాలన్నీ కూడా మనం పెడుతున్నాయనే కదా. మళ్ళీ అక్కడ మోడీ గారు, అమిత్ షా గారు ఇందులో నుంచే కదా దాన్ని మన హైజాక్ చేసి వాళ్ళ స్కీమ్లలో పెడుతున్నారు కదా. మరి అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారిని అనడం మాత్రం చాలా శోచనీయం. మీ వ్యక్తిగత సమస్యలు ఉంటే మీరు తెలుసుకోవాలి, కానీ బయటికి వచ్చి ముఖ్యమంత్రి గారి ఒక రాక్షస పాలన అని లేకుంటే దుర్మార్గ పాలన అని అనడం కరెక్ట్ కాదు. పేరు చెప్పాలనా అని ఏం పేరు? ఆ పాత పేరే చెప్పింది, మళ్ళీ కొత్త పేరు ఏం చెప్పింది? కాబట్టి వద్దు, నేను అలాగ చేయమనను. వాళ్ళు బాగుండాలి. పార్టీ పెట్టడానికి ముఖ్యమంత్రి గారికి ఉన్న పనులతోనే టైం సరిపోతలేదు. ఇంకా ఈ కొత్త పని ఎడబెట్టుకుంటాడు సార్. ముఖ్యమంత్రి గారికి ఎన్ని పనులు ఉన్నాయో అందరికి తెలుసు. మొత్తం రాష్ట్రం అంతా ఆయన పొద్దున్న లేస్తే అందరేమో ఏదో 6 గంటలు పనిచేసి 18 గంటలు పనిచేస్తున్నాడు. పొద్దున్న లేవగానే ఆయనకు పని తప్ప వేరే లోకం తెలియదు. మరి అలాంటి ఆయన పట్టుకొని ఈ కొత్త పార్టీ పెట్టించి మళ్ళీ ఇది ఒక దుఃఖం ఆయనకు అవసరమా? వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి చెప్పుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి వేరే లేదు, విమర్శించడానికి వాళ్ళకి వేరేది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఇందులో మధ్యలో లాగాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంత ఈజీగా ట్రాప్లో పడతాడా? ముఖ్యమంత్రి గారు అన్నీ తెలిసిన వ్యక్తి, అన్నీ ఆరితేరిన వ్యక్తి కాబట్టి అంత ఈజీగా మీ ట్రాప్లో పడాడు. థ్యాంక్ యూ.